ప్రైజ్లో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 2వ నెల 14వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. కీర్తన గ్రంథము 37వ కీర్తన 5వ శరణం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తోంది. మనము మరి మన మార్గాన్ని, మనం వెళ్తున్నటువంటి ప్రయాణాన్ని దేవునికి అప్పగించినప్పుడు చాలామంది కూడా వేరే వాటికి అప్పగిస్తూ ఉంటారు. కానీ మన మార్గమును, మనం వెళ్తున్నటువంటి ప్రయాణాన్ని క్షేమముగాను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా ఉండాలంటే మరి సృష్టికర్త దేవాది దేవుడు ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన అద్వితీయమైనటువంటి క్రీస్తు మరి ఆయనకి అప్పగించినప్పుడు అప్పగించడమే కాకుండా మరి ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయనే మా మార్గాన్ని వెళ్తున్న ప్రయాణాన్ని దీవించగలడు. లేకపోతే నేను జీవిస్తున్నటువంటి ఆ జీవితంలో ఆయన నాకు గొప్ప కార్యాలు జరిగించగలడు అని మనం ఎప్పుడైతే ఆయన నమ్ముకుంటూ ఉంటామో అని అంటున్నాడు, ఆయన నీ కార్యములను నెరవేర్చేవాడు. అంటే మన కార్యాలు ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన నెరవేర్చేవాడిగా ఉంటా ఉన్నాడని లేఖనాలు బట్టి మనం గమనిస్తూ ఉంటున్నామండి. అంతేకాదు, మరి మన మార్గం ఎప్పుడైతే ఆయనకు అప్పగించామో, ఆయన మీద నమ్మకం ఉంచుకున్నామో ఆయన మనం కాపాడుతూ ఉంటాడని. అంతేకాకుండా ఆయన మనకు వచ్చినటువంటి ఆ పరిస్థితులను బట్టి, ఆపదలను బట్టి ఆయన్ని మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచనకుండా మన గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉంటాడని లేఖనాల ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ఆయన క్షేమము కలిగించి సుఖంగా మనం జీవించేటట్లుగా ఆయన చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మన మార్గాన్ని లేకపోతే మన జీవితాన్ని ఆయనకి అప్పగించి ఉంటామో మన జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి మన మార్గంలో మొత్తం మన జీవితాన్ని ఆయనకి అప్పగించుకుని ఆయన మీదే మనం ఆనుకుని నమ్ముకుని ఉన్నప్పుడు మన జీవితాల్లో గొప్ప మేలు కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృప యేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరానికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. ఇగో తండ్రి మరి నా భారతదేశాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి ఆంతు నింపండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బావునికి వందనైనా సరిహద్దులో సైనికులు మంచి ఆంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆంతు నింపండి. యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తానికి వందనాలు. యువకులు తమ చెడు మార్గాలు ఇగో తండ్రి మరి త్రాగుడికి, పానపరాగులకి, గంజాయికి, డ్రగ్స్కి అలవాటు ఎంతోమంది చెడిపోతున్నారు. బిడ్డలను మీరు జ్ఞాపం చేసుకొని నీతి మార్గం నడిపించుకొని తండ్రి నాయన ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆంతు నింపండి. వారు చేసిన ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచి వారు రాకపోకలు మీ కృపలో ఉంచండి. ఇగోన చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి. పరీక్షలు రాస్తూ ఉన్నారు కొంతమంది బిడ్డలు, చక్కగా రాసి చక్కగా పాసులు మీరు కృప దయచేయండి తండ్రి. పనికిల బిడ్డలు కూడా మంచి ఆంతు నింపండి తండ్రి. ప్రభావానికి ఉందని మా దేశ పడినంత మీరు ఆశని దీవించండి. హాస్పిటల్ రోజు స్వస్థ జైల్లో నా బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి వివాహం బిడ్డకి వివాహము, గర్భఫలం లేని వారి గర్భం దయచేయండి. గర్భించే సుఖమండిలో దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి తండ్రి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే హిమ తీర్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.